పాత్ర, లేకపోతే వ్యక్తిగతంగా మనం చూసుకుంటే స్వభావము. మమ్మీ ఉన్నారు, తప్పుగా అనుకోకండి. సహజంగా పెళ్లి కాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చేతులు ఎత్తండి. రైట్. ఏమైనా అప్లై చేశారా మ్యారేజ్ బ్యూరోకి? ఏమైనా? ఇంకా ఏం అప్లై చేయలేదు. సహజంగా అప్లై చేసినప్పుడు ఎంత చక్కగా రాస్తారో వాళ్ళ క్యారెక్టర్, అవునా కదండి? అందులో ఎంత నిజాయితీ ఉంటుందో దేవుడికే తెలుసు, వారికే తెలుసు. సో స్వభావం గురించి మనం సహజంగా మాట్లాడినప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే క్రీస్తుని పోలి మనము నడుచుకోవాలి. వీ షుడ్ ఇంబైబ్ క్రైస్ట్ క్యారెక్టర్. క్రైస్ట్ లాగా, క్రీస్తు లాగా మనము మారిపోవాలి. అంటే క్రీస్తు యొక్క స్వభావం కలిగి మనం ఉండాలి. అసలు క్రీస్తు స్వభావం అంటే ఏమిటి? మనిషి స్వభావం ఎలా ఉంటుంది? ఎందుకంటే క్రీస్తుని పోలి నడిస్తేనే మనము దేవుణ్ణి సంతృప్తి పరచగలుగుతాం. క్రీస్తు లాంటి స్వభావం కలిగి ఉంటేనే మనము రక్షణ లేని వారికి రక్షణ మార్గము మనము చూపించగలుగుతాం. సో ఈ స్వభావాన్ని మనము సంపూర్ణంగా ధరించుకోకపోతే క్రీస్తు స్వభావంని మనం ఫెయిల్ అవుతూ ఉంటాం. సో సహజంగా క్యారెక్టర్ గురించి మాట్లాడినప్పుడు మనము ఎగ్జామ్స్ కాదు, ఏమిటంటే ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు రెజ్యూమే తీసుకొని వెళ్తాం. ఏమిటంట? రెజ్యూమే. ఎంత చక్కగా వాళ్ళ గురించి వారు వివరించుకుంటారే కదండి. చూడండి, మనిషి గొప్పతనం ఏమిటంటే చెడుతనం దాచుకుంటాడు, మంచితనం ఒకటే చూపిస్తాడు. కానీ క్రీస్తు వెలుగై ఉన్నాడు కాబట్టి వెలుగు ఏం చేస్తుంది? చీకటిని ఏం చేస్తుంది? చీకటిని పారద్రోస్తుంది అనమాట. సో ఒకవేళ నువ్వు వెలుగుని ప్రేమిస్తున్నావంటే వెలుగుని నీలోకి రావటానికి నువ్వు అంగీకరిస్తావు. ఆ వెలుగు నీలో వచ్చిన తర్వాత ఇంకా చీకటి ఏంటి స్వభావం కలిగి ఏదైనా ఉంటే ఏమండి నువ్వు నిజమైన వెలుగులో లేవు. అపోస్తలుడైన పౌలు చాలా చక్కటి మాట ఉంటాడు. మనం వెలుగులోని మనం జ్ఞానం పొందుకొని వెలుగులో వచ్చిన తర్వాత మనం వెనకబడిపోయిన ఎడల ఆ వెలుగు ఎంత చీకటిమయముగా ఉంటుందో అని అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉంటాడు. సో ఈరోజు మన స్వభావం గురించి మనం మాట్లాడుకుందాం. మన క్యారెక్టర్ ఏంటో ఈరోజు బయట పెడుతున్నాం. ఒక్కొక్కరి క్యారెక్టర్ బయట పడబోతుంది అనమాట. సహజంగా ఎవరు తన వ్యక్తిత్వాన్ని బయట పెట్టుకోవడానికి ఇష్టపడడు. కానీ మన వ్యక్తిత్వాన్ని బయట పెట్టకపోతే ఒకరోజు దేవుడే మన క్యారెక్టర్ని చెప్పండి బయట పెడతాడా లేదా? అవునా? రైట్. నేను కొన్ని మాటలు రాసుకున్నాను, కానీ ఈరోజు టైం ఏంటంటే సరిపోదు. దాదాపు ఒక 35 గాడ్లీ క్యారెక్టర్స్ రాసుకున్నాను. సహజంగా ఎవరైనా మంచివాడంటే ఈరోజు నేను నిజంగా నమ్మను. మావాడు చాలా మంచివాడు, కానీ ఏమిటంట చాలా మందికి ఈ వర్డ్ ఉంటుందండి. మంచివాడంట కానీ అని మళ్ళీ మధ్యలో ఏదో పెడతారు అనమాట. ఒక దైవజనుడు అంటాడు కానీ అంటే కూని. ఏమిటంట? కానీ అంటే కూని. ఆ వ్యక్తి ఎప్పుడైనా మనం ఇప్పుడు యేసుక్రీస్తు గురించి మనం మాట్లాడినప్పుడు యేసుక్రీస్తు చాలా గొప్ప దేవుడు కానీ అని చెప్పగలుగుతామా మనం? మీరే చెప్పండి. చెప్పలేము కదా. మరి మన గురించి చెప్తున్నారు, ఈమె చాలా మంచిదండి కానీ చాలా కోపిష్టిది. వీడు చాలా మంచివాడు కానీ తాగుపోతాడు. మంచివాడు అంట తాగుపోతాడు. చాలా మంచివాడండి, అప్పుడప్పుడు ప్యాకెట్ ఆడుతూ ఉంటాడు. ఏమిటంట? చాలా మంచివాడు, అప్పుడప్పుడు బూతు సినిమాలు చూస్తూ ఉంటాడు. అసలు ఏమైనా సంబంధం ఉందండి? మంచివాడు అంటున్నాడు, వారి క్యారెక్టర్ మంచిది అంటున్నారు, మళ్ళీ చెడుతనంలో బ్రతుకుతున్నారు అంటున్నాడు. సో ఈరోజు తేల్చేసుకుందాం, నీ క్యారెక్టర్ మంచిదా? ఒకవేళ నీ క్యారెక్టర్ మంచిది కాకపోతే, ఎందుకంటే క్యారెక్టర్ అంటే చాలా విషయాలు ఇమిడిపోయి ఉన్నాయి అందులో. ఒక్క విషయం కాదు. క్యారెక్టర్ అంటే ఇట్ ఈస్ అ హోల్, ఏమంటారు, ప్యాకేజ్. ఒక ప్యాకేజ్ అన్నమాట. ఆ ప్యాకేజ్ ఏంటో ఈరోజు మనం చూద్దాం. అసలు క్రీస్తుని పోలి నడుచుకోవటం, క్రీస్తు లాగా స్వభావం, క్రీస్తు స్వభావం కలిగి ఉండటం అంటే ఏమిటి?
ఆ గుణాలు ఏమిటి ఈరోజు మనం తెలుసుకుందాం. కానీ దానికి ముందు వికెడ్ క్యారెక్టర్ అంటే దుష్టమైన స్వభావం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. దుష్టమైన స్వభావం కలిగిన వారికి ఏమేమి లక్షణాలు ఉంటాయో ఒకసారి ఈరోజు మనం చూద్దాం. మొట్టమొదటిగా ఏమిటంటే ఇన్స్టెబిలిటీ, అంటే స్థిరత్వము లేకుండా ఉంటారు. ఈ వికెడ్ క్యారెక్టర్స్ కి ఏమిటంటే సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మారిపోతూ ఉంటారు. ఇప్పుడు సహజంగా యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఒకడు ఉండేవాడండి. ఎవరైనా చెప్పండి? యూదా ఇస్కరియోతు. ఎంత చక్కగా ఉండేవాడండి యేసుక్రీస్తుతో. ఆయనతోనే కలిసి తిరిగాడు, ఆయనతోనే సహవాసం చేశాడు, ఆయన మాటలు విన్నాడు, ఆయన చేసిన అద్భుతాలన్నీ చూశాడు. చూసిన తర్వాత సందర్భం వచ్చింది డబ్బులు సంపాదించుకోవడానికి. ఏమొచ్చింది? అక్కడ ఆయన క్యారెక్టరు బయట పెట్టాలి. రోజు ఉన్నారండి ఎవరైనా సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి నమ్మిన వారిని మోసం చేసేవారు ఎవరైనా ఉన్నారా? చెప్పండి. ఉంటే దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఒకవేళ లైవ్ లో ఎవరైనా చూస్తున్నా కూడా దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి మీరు వ్యక్తులని వాడుకుంటున్నారంటే యూఆర్ ఎ వెరీ ఇన్స్టేబుల్ పర్సన్. యూదా ఇస్కరియోతుకి మీకు ఎటువంటి తేడా భేదము లేదు. మీరు ఎవరినైనా వాడుకున్నారా మీ లైఫ్లోని? చెప్పండి. అందరు ఎంత మంచివారంటే అస్సలు లేదు బ్రదర్ అంటారు. ఏదో ఒక విషయంలో అందరము దేవుణ్ణి వాడుకున్న వాళ్ళమేమా. అందరము యూదా ఇస్కరియోతులే, అందులో ఏ భేదము లేదు. మనకి అప్పులు ఉన్నప్పుడు ఎంత చక్కటి ప్రార్థనలు చేస్తాం. కష్ట నష్టాలు ఉన్నప్పుడు అబ్బో పెడబొబ్బులతో ప్రార్థనలు చేస్తాం. అనారోగ్యం ఉన్నప్పుడు ఇక దేవుడు తప్ప నాకు ఇక ఏ దిక్కు లేదు అన్ని పొందుకున్న తర్వాత దేవుణ్ణి విడిచిపెట్టేస్తాం. సేమ్ యూదా ఇస్కరియోతే. అన్ని పొందుకున్న తర్వాత ఇప్పుడు నాకు దేవునితో చెప్పండి ఏం పని? ఉన్నారండి అలాంటి స్వభావం. ఇన్స్టేబుల్ క్యారెక్టర్స్ అన్నమాట వీళ్ళు. స్టెబిలిటీ, స్థిరత్వము ఏమాత్రము ఉండదు. ఒకసారి చూద్దామండి. యాకోబు గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనములో ఒక చక్కని మాట రాయబడుతుందండి. దేవుని యొద్దకు రండి, దేవుని యొద్దకి రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. కానీ మనం ఏమంటున్నాం? దేవా నువ్వు నా దగ్గరికి రా. ఏమిటంట మన ప్రార్థనలు కూడా, ప్రభువా నువ్వు నాలోకి రా, నువ్వు నాలోకి రా. దేవుడు అంటాడు నువ్వు నా దగ్గరికి రారా, ముందు నన్ను పోలి నడుచుకో నువ్వు. ఏమిటంట అందరికి దేవుడు ఇన్వైట్ చేసేస్తున్నాడు, అందరికి దేవుడు. కానీ దేవుడిలాగా మారడానికి ఎవరు ఇష్టపడటం లేదు. ఎవ్రీబడి సే కమ్ ఇన్ టు మై లైఫ్, కమ్ ఇన్ టు మై లైఫ్, కమ్ ఇన్ టు మై లైఫ్. ఏం చేయటానికి దేవుడు మీ లైఫ్లోకి రావాలి. అప్పుడు చెప్పాలి, ప్రభువా నాలో ఇన్ని చెడుతనాలు ఉన్నాయి ప్రభు, ఇంత చెడ్డ క్యారెక్టర్స్ ఉన్నాయి ప్రభు, వాటిని తీసివేయడానికి నా వల్ల అయితే సాధ్యము కావటం లేదు. అందుకనే నీ దగ్గరికి రావాలని నేను ఆశపడుతున్నాను. నన్ను బాగు చేయమని నీ దగ్గరికి వస్తున్నాను. నీ దగ్గరికి ఎవరైనా వస్తే నువ్వు త్రోసివేయవు, వారి దగ్గరికి నువ్వు కూడా వస్తావు అనే నమ్మకంతో ప్రభువా నేను నీ దగ్గరికి వస్తున్నాను. చాలాసార్లు ఏమిటంటే తెలుసా, దేవుణ్ణి ఇన్వైట్ చేస్తాం కానీ మనము దేవుణ్ణి ఇన్వైట్ చేసినది అసలు గౌరవముతో చేయము, భక్తితో అసలు చేయము. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ని మీరు ఇన్వైట్ చేస్తున్నారు అనుకోండి, ఎంత శ్రద్ధ తీసుకుంటారు? ఒక మాట చెప్తున్నా. లేకపోతే ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి మీ ఇంటికి వస్తున్నాడంటే ఎంత శ్రద్ధ తీసుకుంటారు? మీరే చెప్పండి. తీసుకుంటారా తీసుకోరా? తీసుకుంటారు. అంటే యేసుక్రీస్తు ప్రభువుని ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగా కూడా మనం చూడలేని దౌర్భాగ్యులుగా ఉన్నాం ఈరోజు. కమ్ 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 అని పిలుస్తూనే ఉన్నాము.
అంటే ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. అసలు అంత గొప్ప దేవుణ్ణి మనం ఆహ్వానిస్తున్నప్పుడు మనం ఎంత భక్తితో, ఎంత శ్రద్ధతో, ఎంత దీనత్వముతో. Am I right or am I wrong? You should be full of reverence when you are calling God into your life. ఎంత భక్తి కలిగి ఉండాలి. దేవుడు నీ దగ్గరికి రావాలంటే ముందు నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళు. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా నువ్వు నాలోకి రావాలంటే ముందు నాలో ఉన్న చెడుతనాన్ని తీసివేయి ప్రభువా. తీసివేసిన తర్వాత నువ్వు నాలోకి రా, నాలో నివసించు. మళ్ళీ ఆ చెడుతనాన్ని ప్రవేశింపనివ్వకుండా నాలోనే నివసించి నన్ను మంచివాడిగా మార్చు ప్రభువా. అందుకనే బైబిల్లో చాలా చక్కటి మాట అదే వచనంలో చదువుదామండి. ఒక మంచి మాట రాయబడ్డది. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకోండి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి. ద్విమనస్కులారా మీ హృదయాన్ని మీరు పరిశుద్ధపరచుకోండి. మీరు ఫస్ట్ ఏమని రాయబడింది? మీరు దేవుని యొద్దకి వెళ్ళండి, దేవుని మీ యొద్దకి వస్తాడా లేదా? మీరు దేవునికి దూరంగా ఉండి మీరు దేవుణ్ణి పదే పదే మీ దగ్గరికి రమ్మంటే అది సాధ్యమేనా? మీరే చెప్పండి. అపవిత్రమైన చోటులోకి ఏమిటంట, మాలిన్యం కలిగిన చోటులోకి ప్రతిసారి దేవుణ్ణి పిలుస్తారా మీరు? మీరే చెప్పండి. ముందు వెళ్ళండి. దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఆహ్వానించక ముందు వెళ్ళి చెప్పండి, ఇది నా పరిస్థితి ప్రభువా. ఆయన అంగీకరిస్తాడు, అంగీకరించడు అని కాదు. ఎక్కడికైనా వెళ్ళటానికి యేసుక్రీస్తు అది మరణాన్నే ఒప్పుకున్నాడు. ఆయన పాతాళంలోకి వెళ్ళటానికే ఆయన అంగీకరించాడు. ఎక్కడికైనా వెళ్తాడు. కాకపోతే ఏ మనసుతో వెళ్తున్నావు దేవుని దగ్గరికి? వెళ్ళి చెప్పాయ్యా. నేను అదే అంటాను, నటులు ఇండస్ట్రీలో లేరండి, ఇక్కడే ఉన్నారండి. మీరు మీ క్యారెక్టర్ని మార్చుకోవడానికి సిద్ధముగా ఉంటే దేవుడు తన క్యారెక్టర్ని మీలో పెట్టడానికి సిద్ధముగా ఉన్నాడు. ఒకవేళ మీరు నిజంగా క్రీస్తు, నేను అందుకనే ఆశ్చర్యపోతానండి. ప్రతి ఒక్కడు వేరే ఒక్క వాడిని విమర్శించటమే. మనం సహజంగా అంటాం వాట్ వేస్ట్ క్యారెక్టర్ అండి అంటూ ఉంటాం కదా. క్యారెక్టర్ లెస్ ఫెలో అండి, పెద్ద వీడు చెప్పినోడికి పెద్ద క్యారెక్టర్ ఉన్నట్టు. ఈ యూట్యూబ్లోని దానికి పైగా గొప్ప గొప్ప క్యారెక్టర్లు లైకులు కొట్టడం, దాన్ని షేర్లు కొట్టడం. అంటే మీ క్యారెక్టరు గురించి ఎంత చక్కగా మనం వివరించగలుగుతున్నామో, క్యారెక్టర్ లేని వాళ్ళు కూడా ఈరోజు క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు. అందుకని దేవుడు అంటాడు, ఎవరిని తీర్పు చేసుకో. అరే నీ క్యారెక్టర్ ఏంది, నీ బ్రతుకేంది, నీ జీవితం ఏంది, నువ్వేంది వేరే క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవడం? నువ్వు నిజాయితీగా ఉంటే, నీ క్యారెక్టర్లో ఎటువంటి లోపం ఉంటే వేరే క్యారెక్టర్ గురించి నువ్వు మాట్లాడు. వేలెత్తి చూపించటంలో ఒక అర్థం ఉంది. నీలోనే, నీ క్యారెక్టర్లోనే ఇన్ని లోపాలు పెట్టుకొని అవతల వాడు, అందుకని అంటాడు ముందు నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసి నీ పొరుగు, అదే నీ సహోదరుడి కంటిలో ఉన్న నలుసుని ఈరోజు ఇటు అటు చాలా సార్లండి రెండు పడవల మీద ప్రయాణం చేసేవారు ఉంటారండి. ఒకనొకప్పుడు నేను అలాగే ఉండేవాడిని. మా అమ్మగారు ఏదో అనుకుంటారు కానీ సినిమాలు చేస్తూ సాక్ష్యం పంచుకునేవాడిని నేను. అప్పుడు నాకు ఇంకా సంపూర్ణ సేవలోకి నేను రాలేదు. చాలా మంది అన్నారు, లేదు బ్రదర్ నువ్వు సినిమాలు చేస్తూ కూడా సేవ చేయొచ్చు. నేను కొన్నిసార్లు నిజమే అనుకొని నేను నమ్మేస్తాను, అమ్మ కూడా నమ్మేసింది. మా అమ్మ చాలా అమాయకురాలు. ఆ తర్వాత తెలిసింది, ప్రయాణిస్తే రెండు పడవలు రెండు కాళ్ళు ఒకే పడవ మీద ఉంటే ఆ పడవ క్షేమంగా నిన్ను గమ్యానికి చేర్చగలుగుతారు. ఈ రెండు కాళ్ళు రెండు పడవల మీద పెడితే మునిగిపోతాం మనం, ఎటు కాకుండా పోతాం. ఈరోజు చాలా మంది క్రీస్తుని ప్రేమిస్తానంటున్నారు కానీ లోకపు జీవితాన్ని జీవిస్తున్నారు. ఈరోజు దేవుడిలాగా నేను బ్రతకాలనుకుంటున్నాను, క్రీస్తుని పోలి నేను ఉండాలనుకుంటున్నాను, కానీ వాళ్ళు తిరిగేదంతా ఎలాంటి వారితో అంటే క్యారెక్టర్ లెస్ ఫెలోస్ తోటి.
హౌ ఇస్ ఇట్ పాసిబుల్? జేమ్స్ నవ్వుతున్నాడు. రైట్, ఎలా సాధ్యమవుతుందండి? మీరు క్రీస్తుని పోలి నడుచుకోవాలనుకుంటే ఎలాంటి క్యారెక్టర్స్ కలిగిన వారితో మీరు తిరిగితే అలాంటి క్యారెక్టర్స్ మీరు, అందుకని అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు, నేను ఏ విధంగా క్రీస్తును పోలి నడుచుకుంటున్నానో మీరు నన్ను పోలి. ఎంత చక్కటి మాట అండి! వాట్ అ గ్రేట్ స్టేట్మెంట్ టు బి మేడ్ బై ఎనీ మ్యాన్ లివింగ్ ఇన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీదే, ఈ భూమండలము మీదే నాకు తెలిసి ఏ మనుష్యుడు కూడా అలాంటి స్టేట్మెంట్ చేయలేదండి పౌలు చేసినట్టు స్టేట్మెంట్. ఎంత 2000 సంవత్సరాలు రాబోతున్నాయి. ఈ రోజు వరకు కూడా ఎవడైనా అలాంటి స్టేట్మెంట్ చెప్పగలిగాడండి? కానీ ప్రతి ఒక్కడిని విమర్శించేయటం, ప్రతి ఒక్కడు వేలెత్తి ఒకటి క్యారెక్టర్ గురించి చూపించేయటం. ఇది మార్చుకోవాలండి. అలాగైతే ప్రతిరోజు దేవుడు మన క్యారెక్టర్ని వేలెత్తి చూపించాలండి. చిచ్చి, నీలాంటి క్యారెక్టర్ దానికోసం, నీలాంటి క్యారెక్టర్ వాడి కోసం నేను చచ్చిపోయినా అని వేలెత్తి ప్రతిరోజు మనల్ని హింసించాలి దేవుడు. ఒక్కసారి ఆలోచించుకోండి, ప్రతిరోజు నీ క్యారెక్టర్ మీద దేవుడు మాట్లాడుతూ ఉంటే నువ్వు బ్రతుకుతావా, చచ్చిపోతావా? తట్టుకోలేవండి. అయినా దేవుడు మౌనంగా ఉంటున్నాడు, సహిస్తున్నాడు, ఓరుస్తున్నాడు, ప్రేమ కలిగి ఉన్నాడు. దిస్ ఇస్ గాడ్లీ క్యారెక్టర్. ఇదే దేవుని స్వభావం కలిగిన మనుషులు ఇలాంటి వ్యక్తిత్వం కలిగి ఉంటారు, ఇలాంటి గుణగణాలు కలిగి ఉంటారు, ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటారు. ఈరోజు ఎంతమందికి ఉందండి క్రీస్తు లాంటి స్వభావం కానీ, క్రీస్తు లాంటి మనసు కానీ, క్రీస్తు లాంటి గుణము ఎంతమంది క్రైస్తవులకు ఉన్నారు? ఎంతమంది విమర్శకులు బయలుదేరారో తెలుసా క్రైస్తవుల్ని విమర్శించడానికి? క్యారెక్టర్ లేని వాళ్ళు, మంచి స్వభావం లేని వాళ్ళు, వాళ్ళకి తోడు ఇంకా కొంతమంది జనం. కొన్నిసార్లు నన్ను నేనే పరిశీలించుకుంటే, ప్రభువా ఏ విధంగా నిన్ను పోలి నేను బ్రతుకుతున్నాను తండ్రి? ఒకసారి మనల్ని మనం పరిశీలించుకొని, అసలు తండ్రి ఏదైనా అర్హత నాకున్నదా నీతో సహవాసము చేయడానికి? అంత పరిశుద్ధుడైన నీవు, ఇంత పాపినైన నేను కలిసి సహవాసం ఎలా చేయగలుగుతాము ప్రభు? మీరే ఒకసారి ఆలోచించండి. చీకటి వెలుగు కలిసి ఉండగలుగుతాయా? అరే చెప్పండి అబ్బా, ఉండవు కదా. మరి మనం ఎలా అనుమతిస్తున్నాము? వెలుగు కావాలనుకుంటున్నాము, కానీ చీకటిని విడిచిపెట్టడానికి మనం ఏమాత్రమో ఇష్టపడటం లేదు. అది ఒక రకమైన క్యారెక్టర్. ఈరోజు మాట్లాడుకుందామండి, సొలొమోను గురించి మాట్లాడుకుందాం. ఏమిటంటే సొలొమోను మహా జ్ఞానుడు, మ్యాన్ ఆఫ్ గ్రేట్ విజ్డమ్, అంత గొప్ప క్యారెక్టర్. ఏమైందండి ఆయన క్యారెక్టర్? మీరే చెప్పండి. చివరికి ఏమైంది ఆయన క్యారెక్టర్? ఎప్పుడైతే ఈ వాక్యాన్ని మనం విడిచిపెట్టేస్తామో ఆ రోజే నీ క్యారెక్టర్ని నువ్వు చేతులారా నాశనము చేసుకున్న దాని అయిపోతావు, నాశనం చేసుకున్న వాడి అయిపోతావు. ద డే యు సే నాకు ఈ బైబిల్తో పని లేదు, వాక్యముతో నాకు పని లేదు, వాక్యము చదివే అవసరము నాకు లేదు అంటే నీ క్యారెక్టర్ ఎలాంటిదో నాకు తెలుసు. ఇంకెక్కువ మాట్లాడవలసిన అవసరం లేదు. చాలు బాబు, నీ క్యారెక్టర్ చాలా గొప్పది, అమ్మ నీ క్యారెక్టర్ చాలా గొప్పది. ప్రార్థన లేని క్యారెక్టర్స్, వాక్యం చదవకుండా బ్రతికే క్యారెక్టర్స్ ఎంతమంది లేరండి సంఘాల్లో ఈరోజు? మీ ఎక్స్పీరియన్స్ చాలా మందిని మీరు చూస్తుంటారు బహుశా. క్రైస్తవులు అని చెప్పుకుంటూ అసలు ఎన్ని రకమైన చెడుతనంలో వారు బ్రతుకుతూ ఉంటారు. సొలొమోను కూడా అలాగే బ్రతికాడు. దేవుని చేత ఆశీర్వదింపబడి, దేవుని చేత దీవించబడి, తండ్రికి లేని ధన్యత కుమారుడు పొందుకొని మందిరము కట్టుకున్న ధన్యత పొందుకున్నాడండి. కానీ ఏమి లాభం అండి? చివరిగా తన క్యారెక్టర్ని చేతులారా తనే పాడు చేసుకున్నాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఒకసారి నీ క్యారెక్టర్ ఏమిటో నువ్వు చూసుకో. ఎలాంటి క్యారెక్టర్ కలిగిన దానివి, ఎలాంటి క్యారెక్టర్ కలిగిన వాడివి? ఈరోజు నన్ను ఆహ్వానిస్తున్నావు కదా, నువ్వు ప్రతిరోజు రమ్మని పిలుస్తున్నావు కదా, కానీ నీ క్యారెక్టర్లోని మార్పే రావటం లేదు కదా. నీ క్యారెక్టర్లోని మార్పు రావటం లేదు.
నీ ప్రవర్తనలో, నీ ఆలోచనలో, నీ మాట తీరులో, నీ చూపులో, నీ చేతల్లో ప్రతిరోజు నన్ను ఆహ్వానిస్తున్నావు. ఎందుకు ఆహ్వానిస్తున్నావు? నువ్వు మారినప్పుడు నన్ను ఎందుకు పిలుస్తావు? నన్ను ఎందుకు పిలుస్తున్నావు? గాయపరచడానికి పిలుస్తున్నాను. మత్తయి సువార్త 8వ అధ్యాయం 19వ వచనం. అంతలో ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చాను. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి, ఇలాంటి క్యారెక్టర్ వాళ్ళు కూడా ఉన్నారు. దేవా, నువ్వు ఎక్కడికి వెళ్ళమన్నా ఏమిటంట? ఊరుకోండి, సంఘానికి టైంకి రమ్మంటే రారు, కానీ దేవుడు ఎక్కడికైనా పంపిస్తే వెళ్ళిపోయే క్యారెక్టర్స్ అంట వీళ్ళు. ఉన్నారండి ఎలాంటి క్యారెక్టర్స్ మన మధ్యలో. దేవా, నువ్వు ఏమి చేయమన్నా చేస్తాను, ఎక్కడికి వెళ్ళ, ముందు సంఘానికి టైంకి వెళ్ళిరా, ముందు సంఘానికి టైంకి వెళ్ళు. ఏ సంఘానికి వెళ్తున్నావో ఆ సంఘానికి ఆ టైంకి కట్టుబడి ఉండు. నీ నిజాయితీ ఏంటో అక్కడే తెలిసిపోతుంది. చాలా మంది మనం బయటికి ఎందుకు వెళ్ళలేకపోతున్నామో తెలుసా? చాలా మంది మనం ఎందుకు సేవ చేయలేకపోతున్నామో తెలుసా? మన క్యారెక్టర్లో లోపం ఉంది కాబట్టి. దేవుడు యేసుక్రీస్తు ప్రభు వెళ్ళని చోటు ఎక్కడైనా ఉన్నదండి? పాతాళంలో కూడా వెళ్ళాడండి ఆయన. అంతగా గొప్ప సేవ చేశాడు యేసుక్రీస్తు ప్రభు. శిష్యులు చూడండి, చెరసాల్లో ఉన్నా కూడా ఎంత అద్భుతమైన సేవ చేయగలిగారు. ఎంత నిబద్ధత, కట్టుబాటు. ఈరోజు నిజంగా మన క్యారెక్టర్ని ఈరోజు దేవుడు బయట పెట్టబోతున్నాడండి. ఎవరైనా వారి గురించి గొప్పగా అనుకుంటే దయచేసి అనుకోవటం ఆపేయండి. మంచివాడు ఒక్కడును లేడండి. ఎవడైనా మిమ్మల్ని పొగుడుతున్నారు అనుకోండి, అయ్యా మీ పొగడతలు నాకు ఎందుకు పనికి రావు, నేనేంటో, నేను ఎలాంటి దానినో ఎలాంటి వాడినో నాకు తెలుసు, నా దేవునికి తెలుసు, దయచేసి నన్ను పొగడకు అని చెప్పే మనసుని నీకుంటే నిజంగా ధన్యుడివి, ధన్యురాలవి. చాలా మంది పొగడతలకు అదొక రకమైన క్యారెక్టర్. అబ్బో, మా పరిశ్రమలోని ఏమిటంటే ఎక్కడికో ఎత్తేస్తారండి, ఎక్కడికో ఎత్తేస్తారు, కానీ వారి నోటిలో నుండి వచ్చినది ఒక్క మాట నిజం కూడా కాదండి. ఇలా చాలా మంది మోసే రకం ఉంటారు క్యారెక్టర్స్. మోస్తే వాడు పడిపోతాడని తెలుసు కాబట్టి దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని అబ్బా సూపర్ ఏమిటి ఉన్నారు కదా అలాంటి క్యారెక్టర్స్. దయచేసి ఇలాంటి స్వభావాలు మీలో ఉంటే తీసివేయండి. ఎందుకు చెప్తున్నానో తెలుసా? మనం దేవుణ్ణి అబద్ధికుడుగా చిత్రీకరిస్తున్నాము. బైబిల్ చెప్తుంది ఏమిటంట? క్రీస్తు నీలో ఉంటే నువ్వు నూతన సృష్టి, పాతవన్నీ. ఎవరు అబద్ధం చెప్తున్నారు? ఎవరు అబద్ధం చెప్తున్నారు ఇప్పుడు చెప్పండి. నువ్వు నిజంగా ఆ వచనం ఒకసారి చదవండి. I think it is in 2 Corinthians 5:17 or something. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడి నూతన, అంటే నూతన సృష్టి అంటే ఏమిటండి? పాత స్వభావం అంతా, హలో మీరే చెప్పాలి, అరే వినిపిలే, గతించిపోయిందా లేదా? పాతవన్నీ గతించిపోయేను, ఇదిగో అన్నీ క్రొత్త. ఊరుకోండి. 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు సంఘములో ఉన్న క్యారెక్టర్లో మాత్రము మార్పులు రావు. ఎలా సాధ్యమవుతుందో నాకు అర్థం కాదు. ఒకవైపు బైబిల్ చెప్తుంది క్రీస్తులో ఉన్నవారు అందరూ నూతన సృష్టిగా మార్చబడతారు, పాతవన్నీ గతించిపోతాయి, అన్ని కొత్తవి అవుతాయి.
ఇప్పుడు సహజంగా నేను ఒక మాట అడుగుతానండి, న్యూస్ పేపర్లు వాళ్ళు ఏమంటారండి, కొనేవాళ్ళు ఈ పాత సామాన్లన్నీ కొనేవాళ్ళు వస్తారు, వాళ్ళు ఏమంటారు, తెలుగులో ఏమంటారు వాళ్ళని? అదే పాత సామాన్లు కొంటాము, న్యూస్ పేపర్లు కొంటాము. ఇంట్లో ఉన్న చెత్తనంతా కూడా ఫ్రీగా ఎవరు ఇవ్వటం లేదంట. ఏమిటంట? ఇంట్లో ఉన్న చెత్తకి కూడా డబ్బులు కావాలంట. ఏమిటండి? అవునా కాదా చెప్పండి? ఎంతమంది న్యూస్ పేపర్లు నేను ఒకప్పుడు అమ్మానండి, న్యూస్ పేపర్లు, పుస్తకాలు అమ్మినాను, న్యూస్ పేపర్లు అమ్మాను. అప్పుడు వేరే రకమైన బాటిల్స్ అమ్మేవాళ్ళం. ఉన్నారండి, అమ్మిన వాళ్ళు ఉన్నారు కదా చాలా మంది. అంటే నీ ఇంట్లో ఉన్న చెత్తకి కూడా నువ్వు ఒక విలువ కడుతున్నావు. అంటే నీ క్యారెక్టర్ గురించి ఈరోజు మాట్లాడితే ఎంత చెత్త ఉన్నదో ఈరోజు నీలో, ఆ చెత్తనంతా తీసివేయాలంటే వెల చెల్లించవలసి వచ్చిందండి యేసుక్రీస్తు ప్రభువుకి. మామూలు వెల కాదండి, డబ్బులతో కొనలేని గొప్ప వెల చెల్లించాడు ఆయన. ఎందుకంటే ఈ చెత్త పోవాలంటే డబ్బుల వల్ల సాధ్యము కాదు. నీ క్యారెక్టర్లో ఉన్న చెడుతనం కానీ దరిద్రత అన్ని పోవాలంటే బహుశ్రేష్టమైన వెల చెల్లించవలసి వచ్చింది. అదేంటో తెలుసా? క్రీస్తు యొక్క, చెప్పండి, ప్రాణము. అంత వెల చెల్లించిన తర్వాత కూడా మీరు ఇంకా చెత్తని మోసుకుంటానంటే అమ్మా ఏమనాలమ్మా మన క్యారెక్టర్ గురించి? ఏం చెప్పాలి మన క్యారెక్టర్ గురించి? ఏమని మాట్లాడాలి మన వ్యక్తిత్వం గురించి? ఎలాంటి గుణం కలిగిన వారు మనము? వాడు ఎవడో పాత సామాన్లు కొంటాన్ని వస్తే కేజీ ఇంత 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 అని చెప్పి వెల కడతాము. ఈరోజు నీలో ఉన్న క్యారెక్టర్లో ఉన్న చెడుతనం అంతా పోవాలంటే దేవుడు వెల కట్టాడు. యేసుక్రీస్తు ప్రభు వెల కట్టాడు. వెల కట్టి అన్నాడు, నా ప్రాణాలు పెడితే గాని, నా ప్రాణాలు వీళ్ళకి ఇస్తే గాని, నేను చనిపోతే గాని మూల్యము చెల్లించలేను. అంతగా దేవుడు నీ కోసం, నీ క్యారెక్టర్ కోసం, క్యారెక్టర్లెస్ పీపుల్ కోసం ఆయన ప్రాణాన్ని త్యాగం చేశాడండి. అయినా క్రీస్తుని తెలుసుకున్న తర్వాత, ఆయన బలియాగము గురించి తెలుసుకున్న తర్వాత, అన్ని తెలుసుకున్న తర్వాత ఇంకా అదే దౌర్భాగ్యమైన స్వభావంలో మనం బ్రతుకుతున్నామంటే చిచ్చి ఏం బ్రతుకండి? క్రైస్తవులుగా మనల్ని ఎలా పిలుచుకోగలుగుతున్నామండి మనం? మీరే చెప్పండి. రైట్ రాంగ్? నీ ఇంట్లో ఉన్న చెత్తకే వెల చెల్లించవలసి వస్తే, ఎవడో ఒకడు బయట వాడు వచ్చి వెల చెల్లించవలసి వస్తే, నీలో ఉన్న చెత్తకి ఎంత శ్రేష్టమైన మూల్యము యేసుక్రీస్తు ప్రభు చెల్లించాడు. అందుకని అంటానమ్మా, ఎవరి క్యారెక్టర్ గురించి మాట్లాడే ముందు మీ క్యారెక్టర్ ఏమిటో, మీ గుణం ఏంటో, మీ స్వభావం ఎలాంటిదో ముందు మీరు చూసుకోండి. చూసుకున్న తర్వాత చెప్పండి, చిచ్చి ఇలాంటి స్వభావం కలిగి ఉన్నాను, ఇలాంటి గుణం నాకున్నదా? ఇన్ని పెట్టుకొని అవతల వారి గురించి వేలెత్తి నేను మాట్లాడుతున్నానంటే నా గుణం ఎంత గొప్పదో ఈరోజు నేను తెలుసుకోగలిగాను. ఫరో ఉన్నాడండి, వెరీ ఇన్స్టేబుల్ ఫెలో. ఒకసారి ఇశ్రాయేలీయుల్ని వెళ్ళమంటాడు, మళ్ళా వెంటనే ఏమంటాడు? వద్దంటాడు. ఉన్నారండి చాలా మంది, వాళ్ళు భార్య పిల్లల్ని సంఘానికి వెళ్ళమంటాడు, మళ్ళీ సడన్ గా ఏమైతుందో వద్దు, నువ్వు చర్చికి వెళ్ళటానికి వెళ్ళలేదు. ఏదైనా మంచి పని చేయడానికి బయలుదేరినప్పుడు వద్దు. ఇలాగా చాలా ఇన్స్టేబుల్ క్యారెక్టర్స్ ఉంటారు. ఫరోని మనం తీసుకున్నాం అనుకోండి, ఇశ్రాయేలీయుల్ని అందరినీ పంపించేస్తాడు. పంపించేసిన తర్వాత మళ్ళీ ఏమైతుంది? వాడు మనసు మారుతుంది. వాడు మనసు మారి ఏమంటాడు? రండి వారిని తరుముదాము, వారందరినీ మనము తరిమి చంపేద్దాము. చాలా ఇన్స్టేబుల్ క్యారెక్టర్ ఉన్నారండి మన మధ్యలో. ఇలాంటి ఇవన్నీ ఏమిటో తెలుసా? వికెడ్ క్యారెక్టర్ కలిగిన ఒక వ్యక్తి అంట. వికెడ్ ఇస్ ద టర్మ్ దట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద బైబిల్. బైబిల్ లేఖనాల ప్రకారము ఇలాంటి స్వభావం కలిగిన వారిని ఏమంటారు తెలుసా?
ద వికెడ్ పీపుల్ అంటాడు. అండ్ వికెడ్ పీపుల్ విల్ నాట్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఈరోజు నేను అదే సవాల్ విసురుతున్నాను. అండ్ ఛాలెంజింగ్ పీపుల్. ఎంతమంది ఈరోజు చెప్పగలుగుతారు నేను పరలోకానికి వెళ్తాను? డిసోబీడియంట్, విధేయత లేకుండా, యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమిస్తున్నానని చెప్పి ఆజ్ఞలు గైకొనకుండా అబద్ధాలు మాట్లాడే క్రైస్తవులు ఈరోజు చాలా మంది ఉన్నారు. ఇఫ్ యు సే యు లవ్ మీ, keep my commandments. If you say you love me and do not keep my commandments, you are a liar. అబద్ధము స్వభావం కలిగిన, క్యారెక్టర్ కలిగిన వారు చాలా మంది ఉంటారు. ఈరోజు 90% అమ్మ, తప్పుగా అనుకోకండి, పెళ్లి ప్రమాణాలు అన్ని అబద్ధాలే. 90%. ఎంత దౌర్భాగ్యం! నేను చెప్పడం లేదు, స్టాటిస్టిక్స్ ఆర్ ప్రూవింగ్ దట్. బాన్స్ రీసెర్చ్ గ్రూప్ అంటారు, maximum divorces are happening not in other communities but in Christian communities. maximum divorces అంట. షాక్ అయిపోయాను. మీరు కూడా టైప్ చేయండి, బాన్స్, BARNES, బాన్స్ రీసెర్చ్ గ్రూప్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వాడి క్యారెక్టర్ అలాంటిది, లేకపోతే ఆమె క్యారెక్టరే అలాంటిది. అబద్ధాలు చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకోవటము. ఈరోజు తప్పుగా అనుకోకండి, మా మ్యారేజ్ బ్యూరోలో అడగండి, మీ పిల్లడికి ఎటువంటి లోటుపాట్లు ఉంటే ముందే చెప్పేయండి. ఎందుకు ఆ అమ్మాయి జీవితాన్ని పాడు చేస్తారని. లేకపోతే మీ అమ్మాయి గయ్యాలిదా? ఎవరు కూతురు గయ్యాలిగా ఉండేది? సౌలు కూతురు, రెండో కుమార్తె. మామో మహానుభావురాలు ఆమె. సౌలు అనుకున్నాడు, దీనిని నేను దావీదుకి ఇచ్చానంటే వాడి జీవితం ఫినిష్డ్. కొంతమంది ఉన్నారండి, నా కూతురు చాలు వాడి జీవితాన్ని పాడు చేయడానికి, ఇస్తాను చూడు నా కూతుర్ని వాడికి పెళ్లిలో. ఉన్నారండి ఎవరైనా అలాగా? సౌలు ఉన్నాడండి. ఉన్నారు కాబట్టి బైబిల్లో నేను మాట్లాడుతున్నాను. గొప్ప గొప్ప క్యారెక్టర్లు ఉన్నారు మన మధ్యలో ఈరోజు. అందుకనే చెప్తున్నాను, ఒకవేళ మీరు ఏదైనా లోటుపాట్లు మీ పిల్లల్లో కనిపిస్తే పెళ్లి చేసేటప్పుడు వారం చేయండి. ఆ పెళ్లి కుమార్తెని పక్కకు తీసుకుని, అమ్మా ఇంతవరకు నేను చెప్పలేదు కానీ ఇప్పుడు చెప్తున్నాను, మా బాబుకి ఇవి ఉన్నాయమ్మా, నువ్వు ప్రార్థన పరురాలు కాబట్టి చెప్తున్నాను, తన క్యారెక్టర్ని నీ ప్రార్థనల ద్వారా నువ్వు బాగు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎంతమంది అండి ఈరోజు తల్లిదండ్రులు ఇలాంటి మనసు కలిగి పెళ్లికి ఇస్తున్నారు బిడ్డల్ని? పెళ్లిలో కూడా మోసము. గొప్ప క్యారెక్టర్స్ అండి, నిజంగా చెప్పు, ఎంత ఎక్కడ చూసినా గొప్ప క్యారెక్టర్సే ఉన్నారు మన మధ్యలో. వాళ్ళ బిడ్డ, వాళ్ళ కొడుకేమో అన్ని బూతు సినిమాలు చూసే అలవాటు. మావాడు చాలా మంచివాడండి. అది పెళ్ళి అయిపోయిన తర్వాత మీరు కొన్ని సాక్ష్యాలు వింటే ఆశ్చర్యపోతారండి. నిజంగా ఎంత అంటే, అందుకనే చెప్తున్నానమ్మా, డోంట్ హైడ్ ఎనీథింగ్ ఇన్ యువర్ క్యారెక్టర్. పెళ్ళి అయ్యేటప్పుడు నేను అందుకనే దేవునికి స్తోత్రాలు చేస్తాను. మా భార్య దగ్గరికి వెళ్ళి చెప్పాను, ఇది నా ప్రీవియస్ లైఫ్, ఇది నా బ్రతుకు. మా భార్య ఏమందో తెలుసా? దేవుడే నీ గతాన్ని తుడిచి వేసేసిన తర్వాత నేను ఏ పాటి దానిని నీ గతం గురించి నేను జ్ఞాపకం చేసుకోవటానికి. ఆ ఒక్క మాట కోసం నా భార్యను నేను పెళ్లి చేసుకున్నాను. ఎంత చక్కటి స్వభావం! దేవుడే నిన్ను క్షమించిన తర్వాత, who am I not to forgive you? That is your past. Now you are God's servant. సేవలో ఉన్నావు. నేను కరెక్ట్గా పెళ్లి చేసుకుంటే టైంలోని ఫోన్లు వెళ్ళినాయి, మెసేజెస్ వెళ్ళినాయి, మీ భర్త ఇలాంటిది, ఇన్ని సంబంధాలు పెట్టుకున్నాడు, ఇవి చేశాడు, అవి చేశాడని. మా భార్య ఒకటే అన్నది, నా భర్త గురించి నాకు బాగా తెలుసు. నేను అందుకనే అంటాను, ఇట్ ఈస్ బెటర్ టు బి ఎక్స్పోజ్డ్. మనం బ్రతుకుండగానే ఎక్స్పోజ్ అయిపోవటం మంచిది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్స్పోజ్ అవ్వటం కన్నా. అవునా కాదా? మీరే చెప్పండి. డిసోబీడియంట్, లయింగ్, ప్రౌడ్, అహంకారం. చాలా మందికి ఈ జబ్బు ఉందండి, అహంకారం అనే జబ్బు. పేతురుకు కూడా ఉండేదండి అహంకారం. రింగ్ లీడర్ కదా వాడు అందరికి. ఏదున్నా కూడా వెంటనే వచ్చేసేవాడు, నేను అసలు జరగనివ్వాలి ఇది.
వాళ్ళందరూ విడిచిపెట్టిన నేను మాత్రం నిన్ను విడిచిపెట్టాను. అహంకారం, ప్రైడ్. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? సాతానా, నా వెనకకి పోము. ఈరోజు దేవుణ్ణి ధరించుకొని నటిస్తున్నారు, కానీ వాళ్ళు ఉన్నది ఎవరండి? మీరే చెప్పండి. చాలా మంది వారిని వారు మోసపుచ్చుకుంటున్నారండి. మీరు కానీ క్రీస్తులాగా మారడానికి ప్రయాస పడకపోతే దేవుడే మిమ్మల్ని రక్షించును గాక. అంతకనే ఎక్కువ నేను చెప్పలేనండి. తీర్పు దినము చాలా భయంకరమైన దినమండి. ఆయన ఉగ్రతతో రాబోచున్నాడంట. ఎవరైతే ఆయన బలియాగముని పాదము కింద త్రొక్కి వేశారో, తేలిగ్గా తీసుకున్నారో, లెక్క చేయలేదో, వారు రక్షణను భయంకరం ఎక్కడి నుండి ప్రారంభం అవుతుందంట తీర్పు? దేవుని వారి బిడ్డల నుండే ప్రారంభం అవుతుందా? ఇంటి నుండి అంటే ఇంట్లో ఎవరుంటారు? మీ క్యారెక్టర్ని మీరు మార్చుకోకపోతే, మీ స్వభావంలో మీకు కోపము కానీ, ముచ్చట్లు పెట్టుకోవటం కానీ, బూతులు మాట్లాడుకోవటం, ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ మీలో ఉంటే దయచేసి యేసుక్రీస్తు ప్రభు రాక మునిపే అవన్నీ విడిచిపెట్టి క్రీస్తుని ధరించుకోండి. మీరు క్రీస్తుని పోలి నడుచుకోవడానికి ప్రయాసపడండి. ప్లీజ్ డోంట్ టెల్ మీ గ్రేట్ థింగ్స్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఐ హావ్ నో మూడ్ టు లిసన్ టు. వచ్చి ఉన్నది అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవునో. మన క్యారెక్టర్లోని మార్పు రాకపోతే ఈ రోజు నేను చెప్తున్నాను, ఏమవునో. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. I need the time, please. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకోండి అంటున్నాడు. మరలా చదవండి, అది చాలా చక్కటి వచనము బైబిల్లో. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. అర్థమవుతుందమ్మా? మీరు వేరే వాళ్ళ విశ్వాసం గురించి మీరు అందరండి, ఆ పాస్టర్ అలాంటి వాడు, ఆ పాస్టర్ అమ్మ అలాంటిది, అబ్బో వీళ్ళందరూ పరిశుద్ధులు, వీళ్ళందరూ నీతిపరులు, పరలోక రాజ్యపు వారసులు, వీరే వాళ్ళు కాదు. క్యారెక్టర్ అసాసినేషన్ చేసేయాలి, వెంటనే క్యారెక్టర్ అసాసినేట్ చేసేయాలి. ముందు నీ విశ్వాసం ఏముండవు, శోధించుకోమంటున్నాడు, పరిశీలించుకోమంటున్నాడు. నిన్ను నీవే పరిశీలించుకో. నీ విశ్వాసం వారికన్నా గొప్పదా? పరిశీలించుకో. నీ సేవ, నీ పరిచర్య వారికన్నా గొప్పదా? పరిశీలించుకో. మాటలు ఉన్నాయని చెప్పి తేలిగ్గా మాట్లాడేకండి. ప్రతి మాటకి మనము లెక్క విమర్శ దినము నాడు చెప్తామండి లెక్క. 2 తిమోతి 3వ అధ్యాయం 8వ వచనం. ఒకసారి మొబైల్ అది వైట్ కలర్ చూసుకో. ఓకే, చదువుదాం. 2 తిమోతి 3వ అధ్యాయం 8వ వచనం. అనువాదు మోషేను ఎదిరించినట్టు వీరును చెడు మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదురింతురు. చూడండి, వాళ్ళలోపే సత్యము లేదంట, వారు సత్యాన్ని ఎదిరించారు. ఉన్నారండి ఇలాంటి వారు ఎవరైనా? ఈరోజు మెసేజెస్ ఫార్వర్డ్ చేస్తున్నారు చూడండి, షేర్లు కొట్టేస్తున్నారు చూడండి. ఒక వ్యక్తి క్యారెక్టర్ ని అవతలోడు క్యారెక్టర్ అసాసినేట్ చేస్తే దానికి వీరు ప్రోత్సహించి
వీరు ఎంకరేజ్ చేయటం అంట వారిని. చాలా గొప్పవారండి వీళ్ళందరూ. లెక్క, భయంకరమైన లెక్క. ఇలాంటి క్యారెక్టర్ కలిగిన వారు దేవునికి అప్పచెప్తారు. మీరు ఎప్పుడైనా ఫార్వర్డ్ చేశారండి? నాకు తెలిసి చేసే ఉంటారండి. జాగ్రత్తగా ఉండండి. సైతానుడు దేనిని పాడు చేయాలనుకుంటాడు చెప్పండి? నీ క్యారెక్టర్నా కాదా? నీ క్యారెక్టర్ని పాడు చేసాడు అనుకో, నువ్వు ఏం చెప్పినా ఎవరైనా నమ్ముతారా చెప్పండి? నమ్మడు కదా. యేసుక్రీస్తు ప్రభు క్యారెక్టర్ని టార్గెట్ చేశాడు. వాడు ఎవరితో టార్గెట్ చేశాడు? ఫరిసీయులతో, సదుకీయులతో, శాస్త్రీయులతో, వారితోనే టార్గెట్ చేశాడు యేసుక్రీస్తు ప్రభుని. వారి మనుషులనే, దేవుని మనుషులనే వాడుకొని టార్గెట్ చేశాడు యేసుక్రీస్తు ప్రభు. నువ్వు దయ్యముల చేత ఆత్మలను వెళ్ళగొట్టిస్తున్నావు. ఎన్ని మాటలు అన్నారండి యేసుక్రీస్తు ప్రభు, ఎన్ని నిందలు మోపారు, కానీ ఆయన క్యారెక్టర్ చెక్కు చెదరలేదు. ఎంత నిందలు మోపినా, ఎంత అవమానించినా, ఎంత శోధించినా, ఎన్ని అభండాలు వేసినా ఆయన క్యారెక్టర్లో ఏమాత్రమో మార్పు లేదు. ఆయనని కొరడా దెబ్బలు కొట్టినా, ఆయన మీద ఉమ్ము వేసిన, ముసుకేసి గుద్దేసి ఎవరు కొట్టారో ప్రవచించు అన్నా కూడా ఆయన క్యారెక్టర్లో ఏ మార్పు రాలేదంటండి. దట్ ఈస్ కాల్డ్ ట్రూ క్యారెక్టర్. ఎప్పుడైతే నీ క్యారెక్టర్ మారదో, ఏ పరిస్థితుల్లో అయినా నీ క్యారెక్టర్ మారదో, వాడే నిజమైన క్యారెక్టర్ కలిగిన వ్యక్తి. ఈరోజు చాలా మంది మన గురించి మనం గొప్పగా అనేసుకుంటున్నాం, ఫీల్ అయిపోతుంటాం. ఒక్క విషయం జ్ఞాపకం చేసుకోవాలి, ఈరోజు దేవుని కృప మన జీవితంలో ఉంది కాబట్టి మనం ఇంకా బ్రతికున్నాము, చచ్చిపోకుండా. నిజంగా చెప్తున్నామా, ఈరోజు మన క్యారెక్టర్ ఏంటి, మన బ్రతుకేంటి, మన ఆలోచనలు ఏమిటి, మన వ్యక్తిత్వం ఏంటి, మన స్వభావం ఏమిటి, అయినా బ్రతికున్నామంటే అది దేవుడి యొక్క గొప్ప స్వభావం. కాబట్టి ప్రేమ స్వరూపి ఆయన అంతగా ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం ఇంకా కృపలో బ్రతుకుతున్నాము. అది ఆయన గొప్ప క్యారెక్టర్, దేవుడి యొక్క గొప్ప క్యారెక్టర్. ఎంతని మనం విసిగిస్తున్నామో తెలుసా దేవుడిని మన క్యారెక్టర్ తోటి, మన గుణంతోటి, మన స్వభావంతోటి, మన పోషించే పాత్రలతో ఎంతగా విసిగిచ్చేస్తున్నామో తెలుసా. కానీ నా దేవుడు త్వరగా కోపపడాడంట. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప క్యారెక్టర్ కలిగిన వాడు. ఈరోజు ప్రతి ఒక్కరికి కోపమే. చిన్న మాట ఎవడైనా ఏదనంటే అబ్బో ఎక్కడ లేని ఈగో బయటకు వచ్చేస్తుంది. ఎంత గొప్ప క్యారెక్టర్. మళ్ళీ క్రైస్తవుడిని నేను, క్రీస్తుని ఎన్ని మాటలన్నా, అవమానించినా, నింద మోపినా ఆయన క్యారెక్టర్ ఎక్కడైనా నాకు చూపించండి ఆయన క్యారెక్టర్లో లోపం ఉందని. అందుకనే మీ గురించి మీరు గొప్పగా అనుకుంటే, ఎవరైనా మిమ్మల్ని పొగిడి అది మీరు నిజమని ఫీల్ అయితే, మీ అంత ఫూలిష్ పీపుల్ ఎవరు ఉండరు ఈ లోకం. కొన్ని పాయింట్స్ రాసుకోండి అమ్మా. డిసొబీడియంట్ క్యారెక్టర్, ఆడమ్ అండ్ ఈవ్. అక్కడే ప్రారంభమైంది మనకి. ఆదాము అవ్వ. ఏమన్నాడు దేవుడు? ఏదైనా తోటలో అన్ని ఫలములు తినొచ్చు, ఈ ఒక్క ఫలము తప్ప. కానీ ఆ ఒక్క ఫలమే కావాల్సి వచ్చిందంట. మరియు ఈ దేవుడు యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చు. అయితే మంచి చెడ్డల తెలివి నుంచి వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించాను. ఈ రోజు దేవుడు అదే అంటున్నాడు, నీ క్యారెక్టర్ ని మార్చుకోకపోతే చచ్చిపోతావు నువ్వు. నీ క్యారెక్టర్ లో మార్పు రాకపోతే నరకానికే పోతావు నువ్వు. అదే చెప్తున్నాడు. అయినా డిసొబీడియంట్ పీపుల్ మనం, మన క్యారెక్టర్ లో ఏ మాత్రము మార్పు రావటం లేదండి. అదే డిసొబీడియన్స్. ఆ విత్తనం అలాంటిది పడిపోయింది. ఏం చేస్తాం? ఆదాము అవ్వ నుంచి వచ్చినది డిసొబీడియన్స్. మనకి మార్చుకోవడానికి ప్రయాసపడదాం. దేవుడు మార్చలేనిదంటూ ఈ లోకములో ఏమీ లేదండి. ఎలాంటి క్యారెక్టర్ దానినైనా, క్యారెక్టర్ లెస్ వాడినైనా మార్చడానికి దేవుడు ఉన్నాడు.
హంతకులను మార్చాడు, వ్యభిచారులను మార్చాడు దేవుడు. ఘోరమైన పాపాలని చేసిన వారిని దేవుడు మార్చాడండి. సౌలు పౌలుగా మార్చబడ్డాడు. అవునా కాదా చెప్పండి? సౌలుగా ఉన్నప్పుడు ఎలా ఉండేవాడండి? వాడి క్యారెక్టర్ ఎలాంటిదండి? దయా లేదు, దాక్షిణ్యం లేదు, కరుణ లేదు, ఏమీ లేదండి. వాడు యేసుక్రీస్తు నమ్ముకున్నాడా, చంపేయండి వాడిని. కానీ ఎప్పుడైతే క్రీస్తు, ఎంత ట్రాన్స్ఫర్మేషన్ అండి! చాలా కాలం పట్టిందండి పౌలు మారడానికి. సౌలు నుండి పౌలు కావడానికి చాలా కాలం పట్టిందా? అరే చెప్పరేంటబ్బా? మరి మనకెందుకు పడుతుంది? మన క్యారెక్టర్లోని, మన వ్యక్తిత్వంలోని, మన స్వభావంలోని పౌలుకి అంత తొందరగా రాగలిగితే మనకెందుకు రావటం లేదు ఆ మార్పు? ఎందుకు ఆ ట్రాన్స్ఫర్మేషన్ కావటం లేదు? ఒక్క మాట దేవుడు, దమస్కస్కు వెళ్ళే మార్గంలో దేవుడు దర్శనం కలిగింది, అంతే. అక్కడితో సౌలు చచ్చిపోయాడు, పౌలు పుట్టాడు. దేవునికి స్తోత్రము. ఎంత మార్పు, ఎంత ట్రాన్స్ఫర్మేషన్! ఆ తర్వాత సౌలుగా ఉన్నాడా? లేడు. ఈ రోజు దరిద్రం ఏమిటంటే మనం క్రైస్తవులని చెప్పి క్రైస్తవులాగా కాదు, అన్యులుగానే మనం బ్రతుకుతున్నాం. ఇంకా అదే స్వభావం, అదే క్యారెక్టర్, అదే కోపము, ద్వేషము, అసలు ఇన్ని పెట్టుకున్నాం మన క్యారెక్టర్లో. మనం క్యారెక్టర్లో, స్వభావంలో మార్పు లేకపోతే నీవు నిన్ను మోసపుచ్చుకుంటున్నావు తప్ప నీకు మేలు మాత్రం నువ్వు ఎన్నడూ చేసుకోవటం లేదు. ఒక చక్కటి మాట మనం చదువుకుందాం. తీతు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. ఇది ఎవరి కోసం రాశాడండి? ఎవరి కోసం రాశాడు ఈ మాట? మళ్ళీ ఒకసారి చదవండి, అందరూ చదవండి ఒకసారి. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు, దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు. అందరూ అదే అంటున్నాను. ఐ నో జీసస్ క్రైస్ట్. యేసయ్య ఎవరో నాకు తెలుసు, చాలా గొప్పవాడు, ఆయన క్యారెక్టర్లో ఏ లోపము లేదు. మరి ఆయన నీ తండ్రి క్యారెక్టర్లో లోపం లేనప్పుడు బిడ్డలుగా నీ క్యారెక్టర్లో ఎందుకు ఎంత లోపం ఉన్నది? మరి తండ్రిని పోలి నడుచుకోవడానికి నువ్వు అంగీకరించడం లేదు కాబట్టి నీ క్యారెక్టర్లో లోపం ఉంది, లోపించింది నీ క్యారెక్టర్. నీ తండ్రిగా నువ్వు మారాలని ఉద్దేశం లేదు కాబట్టి నీ క్యారెక్టర్ ఎక్కడికక్కడే ఆగిపోయింది. ఎంతకాలం అండి ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ తో మనం బ్రతుకుతాం, ఇలాంటి స్వభావంతో మనం బ్రతుకుతాం? అమ్మ, మనం అందరము చచ్చిపోతామమ్మా. రేపో మాపో అందరము చనిపోవలసిందే. చనిపోయే ముందైనా అన్నిటినీ విడిచిపెట్టి చచ్చిపోండి అమ్మ, దయచేసి బ్రతిమాలుతున్నాను. చచ్చిపోయేటప్పుడు కూడా ఆ యొక్క క్యారెక్టర్స్ ఏవైతే మిమ్మల్ని యేసుక్రీస్తుకి దూరం చేసిందో, సహవాసానికి దూరం చేసిందో, ఆ క్యారెక్టర్ నిన్ను పాతివేసే మునుపు ముందు దానిని మీరు పాతివేసి చక్కగా పాతివేయబడండి. వాస్తవం చెప్తున్నానమ్మా. ఈరోజు ఎంత సంతోషంగా నేను వెళ్ళానో తెలుసా? మా పెద్దమ్మ కూతురు ఫ్యూనరల్ సర్వీస్కి సంతోషంగా వెళ్ళాను, ఏడవలేదు నేను. ఎంత చక్కగా దేవుణ్ణి హత్తుకొని చనిపోయే ముందు అందరినీ పిలిచి, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నేను గాయపరిస్తే నన్ను క్షమించి చచ్చిపోతానని తెలిసింది ఆమెకి. అందరినీ పిలిచి క్షమాపణ కోరుకున్నది. ఎంత నిజంగా చెప్తాను, సంతోషముతో ఆమెకు వీడుకోలు పలికాను నేను. పాస్టర్గా నేనే ఫ్యూనరల్ సర్వీస్ చేశాను. ఎంత ధన్యత నా కుటుంబానికి నేను ఆ విధంగా సేవ చేయటం. సంతోషంతో నేను నిజంగా చాలా ఆనందించాను. ధన్యురాలివి నువ్వు. అంతము దాకా సహించి పరలోకానికి ప్రవేశించిందండి. ఈరోజు ఆ వ్యక్తిత్వం గురించి మాట్లాడుకోవాలంటే నేను చాలా సంతోషిస్తున్నాను, గర్వపడుతున్నాను. అలాంటి ఒక వ్యక్తి నా కుటుంబంలో ఉన్నది.
ఉన్నారండి నా కుటుంబంలో, చెడ్డవారు కూడా ఉన్నారు, కాదనటం లేదు. కానీ అలాంటి వారిని చూసినప్పుడు ఎంత సంతోషము నాకు కలుగుతుందో ఈరోజు. ఏమాత్రం ఏడవలేదండి నేను. ఎంత సంతోషము కలిగిందో. ప్రభువా, ఆమె చనిపోయినప్పుడు ఆమె ఉన్న క్యారెక్టర్స్ ఏవైతే నాయన నీకు దగ్గరికి రానివ్వకుండా చేసిందో, చనిపోయే ముందే వాటిని పాతి వేసేసి నీ దగ్గరికి నూతన సృష్టిగా వచ్చినందుకు ప్రభువా నేను సంతోషిస్తున్నాను తండ్రి. ఈరోజు చచ్చిపోయిన ఒక మాట అన్నాను కదండి, ఒక పెద్ద ఆయన పక్కింటి వాడితో గొడవ పెట్టుకుంటూ ఉంటాడు ఎప్పుడు. చచ్చిపోయే సమయం వచ్చింది, పాస్టర్ వస్తాడు, అరే ఇద్దరు ఒకటే సంఘస్థులు కదరా, క్షమించేస్తే అయిపోతుంది కదరా, అంతేనా, క్షమించకపోతే దేవుడు నిన్ను క్షమించడం కాదు, నువ్వు పరలోకానికి కూడా పోవు, అందుకని క్షమించేసే. అలాగే ఇదిగో నేను నిన్ను క్షమిస్తున్నాను అని చెప్పి వాళ్ళ కొడుకుని పిలుస్తాడు. చెప్పాను కదా మీకు, గుర్తుంది కదా, అరే నేను మాత్రం వీడిని క్షమించాను, మీరు మాత్రం వీడిని వదలకండి. ఏమిటంటే వీడు క్షమించాడంట, వాడు కొడుకు వదలకూడదంట, బ్రతుకున్నంత కాలం వాడిని హింసించాలంట. ఇలాంటి స్వభావం కలిగిన వారు చాలా మంది మన మధ్యలో ఉంటారు. అందుకనే క్రీస్తుని ధరించుకుందండి. క్రీస్తు లాంటి క్యారెక్టర్స్ కొన్ని త్వరగా రాసేసుకోండి, నేను చెప్తాను. అలర్ట్గా ఉండటం, మెలకువగా ఉండటం. యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడు మెలకువగానే ఉండేవాడు. ఎక్కువగా మనం చూస్తే పెందల కడనే లేచి, వేకువ జామునే లేచి ఆయన ఏం చేసేవాడు, చాలా అలర్ట్ గా ఉండేవాడు. ఎందుకంటే ఆయనకి తెలుసు సైతానుడు గర్జించే సింహము వలె తిరుగుతున్నాడు, ఎవరిని మృంగి వేద్దాం. అమ్మ, పేరెంట్స్ అలర్ట్ గా ఉండండి మీ పిల్లల విషయంలో. పిల్లలు మీ స్నేహితుల విషయంలో అలర్ట్ గా ఉండండి. ఎవరి హృదయములో ఎలాంటి ఆలోచన కలిగి మీ జీవితాన్ని పాడు చేయాలని వాడికి ఆలోచన ఉందో నువ్వు బ్రతుకున్నంత వరకు నీకు తెలియదు. కొన్నిసార్లు మనకి తెలిసినప్పుడు ఇంత పెట్టుకున్నావా నీ మనసులో నా గురించి అని ఆశ్చర్యపోతాం. కొన్నిసార్లు నిజం తెలుసుకున్నప్పుడు నీ పక్కనే ఉంటారు, అందుకని అలర్ట్ గా ఉండాలి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గాడ్, ఈజ్ ఆల్వేస్ అలర్ట్. కొనగడంట, నిద్రపోడంట. కీర్తనలు 121వ కీర్తనలో ఇశ్రాయేలును కాపాడువాడు కునకడు నిద్రపోడు, నిన్ను కాపాడువాడు కునకడు. చదవండి 121వ కీర్తన 3వ వచనం. ఇశ్రాయేలును కాపాడువాడు కునకడు నిద్రపోడు. అంటే ఏమిటి? కునకడు నిద్రపోడు. ఇప్పుడు వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నాడు అనుకోండి, చెప్పండి, వాడు నిద్రపోతే, వాడు అలర్ట్ గా లేకపోతే దొంగలు మీ ఇంట్లోకి వస్తారా రారా? వాచ్మెన్ నిద్రపోతే దొంగలు మీ ఇంట్లో పడతారా పడరా? పడతారు. అందుకని దేవుడు కునకడంట, నిద్రపోడంట. ఎప్పుడు సైతానుడు వారిని మింగి వేస్తాడో దేవుడు కునకడంట, నిద్రపోడంట. ఆయన దృష్టి ఆయన సృష్టి మీద ఎల్లప్పుడూ ఉంటుందంట. ఎంత గొప్ప దేవుడండి. అందుకనే యెహెజ్కేలు గ్రంథంలో అంటాడు, వాచ్మ్యాన్ 33వ అధ్యాయం, ఐ హావ్ మేడ్ యు అ వాచ్మ్యాన్ అంటూ ఇజ్రాయెల్ అంటాడు. కావలి కదండి, ఏమంటారు? కావలి వాడిగా చేశారు. ఎందుకో తెలుసా? రాత్రంతా మెలకుగా ఉంటాడు, అలర్ట్ గా ఉంటాడు. రాత్రే దొంగలు చొరబడతారు కాబట్టి. ఈరోజు క్రైస్తవులుగా ఒక గాడ్లీ క్యారెక్టర్ కలిగిన వారు ఎప్పుడు అలర్ట్ గా ఉంటారు. అందరి గురించి ప్రార్థనలు చేస్తారు. వాళ్ళ పిల్లల విషయంలో అలర్ట్ గా ఉంటారు, గమనిస్తారు. విడిచిపెట్టారండి, లోకానికి అప్పగించారు, చాలా అలర్ట్ గా ఉంటారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్. హి ఈస్ ఆల్వేస్ అలర్ట్. సంఘాల్లో కూడా పడుకుంటారండి కొంతమంది, చాలా అలర్ట్ గా వింటారు మెసేజ్. చాలా మందికి, కొంతమందికి ఇది ఒక జబ్బు తెలుసా మీకు? కళ్ళు ఓపెన్ చేసి నిద్రపోవటం తెలుసా మీకు? ఉన్నారండి. ఐఎమ్ నాట్ జోకింగ్, దిస్ ఇస్ ట్రూ. కొన్నిసార్లు మనం మోసపోతాం. వాడు కళ్ళు తెరిచే ఉంటాయి కానీ వాడు నిద్రపోతూ ఉంటాడు. వాడిని చూస్తే ఎంత శ్రద్ధగా వింటున్నాడో అనిపిస్తుంది. ఉన్నారండి కొంతమంది, ఇలాంటి జబ్బుతో కూడా ఉన్నారు. కానీ మనం మెలకుగా ఉండి గుడ్డివారముగా
బ్రతుకుతున్నామంటే మన క్యారెక్టర్లో ఏదో ఒక లోపం ఉన్నది. నెక్స్ట్, అటెంటివ్గా ఉంటారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. కావున మనము విన్న సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉన్నవారు. వెరీ అటెంటివ్, వింటారు, చాలా అటెన్షన్ తో వింటారు. విన్న దానిని అమల్లో పెడతారు, మర్చిపోరంట. అందుకని యేసుక్రీస్తు ప్రభు ఏమంటాడో తెలుసా? నేను నా చిత్తము నెరవేర్చడానికి రాలేదు, పరలోకంలో ఉన్న నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను. నేను మాట్లాడే మాటలు నావి. అంటే ఎంత అటెంటివ్ ఉన్నాడండి యేసుక్రీస్తు ప్రభు దేవుని మాటకి. ఉన్నాడా లేదా చెప్పండి. మూడోది అవైలబిలిటీ. అవైలబిలిటీ అంటే అవసరం ఉన్నప్పుడు. a friend in need is a friend indeed. అవునా కాదు? అవసరం ఉన్నప్పుడు మాత్రం ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తాయి, ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్. వాడికి ఏదో అయ్యిందని తెలిస్తే వెంటనే ఒరే నాన్న ఇంట్లో లేడని చెప్పు, అమ్మ ఇంట్లో లేదని చెప్పు, వెంటనే పిల్లల చేతే. కానీ దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఏమాత్రము విడవను, ఎన్నడూ ఎడబాయి. దిస్ ఇస్ అ గాడ్లీ క్యారెక్టర్. హి ఇస్ ఆల్వేస్ అవైలబుల్, హి ఇస్ ఆల్వేస్ అటెంటివ్ టు యువర్ ప్రేయర్. వింటున్నాడంట, అలర్ట్ గా ఉన్నాడంట. నువ్వు పిలిస్తే మొరపెట్టు, ఉత్తరం ఇస్తాడు. అంత అలర్ట్ గా ఉన్నాడంట దేవుడు. దేవునికి స్తోత్రము. ఇది దేవుని యొక్క స్వభావం అంట. నాకు మొరపెట్టండి. అలర్ట్ గా లేని వాడికి నువ్వు మొరపెడితే వాడు వినగలుగుతాడా? అటెన్షన్ నీకు ఇవ్వకపోతే నువ్వు ఎంత ఏమంటారు, ఎంత అటెన్షన్ డ్రా చేసుకోవాలన్నా మనం అటెన్షన్ డ్రా చేసుకోలేం ఈరోజు. అందుకని అంటున్నాను, దీస్ ఆర్ గాడ్లీ క్యారెక్టర్స్. అలర్ట్ గా ఉండటం, అటెంటివ్ గా ఉండటం, అవైలబిలిటీగా ఉండటం, బోల్డ్ గా ఉండటం, ఉన్నది ఉన్నట్టుగా చెప్పటము, ధైర్యముగా ఉండటము. ఈరోజు చాలా మందికి ధైర్యం లేదండి. క్రైస్తవులు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే వ్యక్తులు ఉన్నారండి. సమాజంలో అన్యులు చెప్పుకుంటున్నారండి, మేము ఇది, మేము అది. ఈరోజు క్రైస్తవులు అయిన కొంతమంది మేము క్రైస్తవురాలని, క్రైస్తవుడని చెప్పుకోవటానికి కూడా మేము రహస్య క్రైస్తవులు అంట. ఏమంటారంట? రహస్య క్రైస్తవులు. కంపాషన్. 1 యోహాను 3వ అధ్యాయం 17వ వచనం. కంపాషన్ ని తెలుగులో ఏమంటాము? దయ. చదవండి. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని యందు ఎంత మాత్రము కనికరము చూపని వారి యందు దేవుని ప్రేమ ఎలా నిలిచును? కనికరము, కంపాషన్, కనికరము. ఏమిటంట? నువ్వు పని చేస్తున్నావు, నీ కుటుంబంలో ఎవరికో ఇబ్బంది కలిగింది, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి. గొప్ప గొప్ప క్యారెక్టర్, నిజంగా చెప్తున్నాను కదండి, క్రీస్తు ఇదో ఇన్ని క్యారెక్టరిస్టిక్స్ నేను రాసుకున్నాను. రాత్రి అంతా కూర్చొని రాసుకుంటూ నేను చెప్పాను, నా వల్ల కాలేదు, నాకు ఆరోగ్యం బాగాలేదు, ఐ వాజ్ ఇన్ ద హాస్పిటల్ లాస్ట్ నైట్, బట్ ఐ హ్యాడ్ టు కమ్ అండ్ ప్రిపేర్ ద మెసేజ్. చదువుతున్నప్పుడు ప్రభువా ఏంటి ప్రభువా ఇన్ని క్యారెక్టరిస్టిక్స్ మేము ఎలా కలిగి ఉంటాం ప్రభు? అలర్ట్గా ఉండటం, అటెంటివ్గా ఉండటం, అవైలబిలిటీగా ఉండటం, కంపాషనేట్గా ఉండటం, తృప్తిగా జీవించటం, కంటెంట్గా. ఈరోజు ఎవ్వడూ లేడండి కంటెంట్గా. నేను చెప్పాను కదండి, సైకిల్ ఉన్నవాడికి బైక్ కావాలి, బైక్ ఉన్నవాడికి కారు ఉన్నవాడికి విమానం కావాలి, విమానం నుంచి అక్కడికక్కడే పైకి పోతాడట. గుడిస్లో ఉన్నవాడికి కనీసం ప్రభుత్వం ఇచ్చే 2 బెడ్రూమ్ హౌస్ ఉంటే చాలు. అందులోకి వెళ్ళిన తర్వాత దానికి రెంట్కి ఇచ్చేసి మనకి ఇప్పుడు ఇల్లు వచ్చింది కదా, కొత్త ఇల్లు కొనుక్కుందాం. ఆ ఇంట్లో పోయిన తర్వాత పెద్ద ఇల్లు ఇంకెక్కడ ఆగుతాయండి? అందుకని కంటెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బీయింగ్ కంటెంట్, తృప్తి కలిగి జీవించటము. యేసుక్రీస్తు ప్రభులాగా జీవించటమే తృప్తి కలిగి జీవించడం. ఎంత తృప్తితో జీవించాడండి. ఐ హావ్ నెవర్ సీన్ జీసస్ క్రైస్ట్ కంప్లైన్ అబౌట్ ఎనీథింగ్ అండి.
యేసుక్రీస్తు ప్రభు ఏ విషయములోనైనా, ఎక్కడైనా, ఎన్నడైనా, తిండి విషయములోనైనా, బట్ట విషయములోనైనా, గూడు విషయములోనైనా, ఎక్కడైనా ఆయన కంప్లైంట్ చేయటం మీరు విన్నారా? అరే అడుగుతున్నాను, విన్నారా మీరు? మరి మనకేం పోయే కాలము? నోరు తెరిస్తే కంప్లైంట్, నాకు ఇది లేదు. ముఖ్యంగా పిల్లలు హింసించేస్తారు తల్లిదండ్రుని. అరే అమ్మ ఉంది, నాన్న ఉంది, చక్కటి ఇల్లు ఉంది, చదివిస్తున్నారు అనే కంటెంట్ లేదే. నా ఫ్రెండ్స్ కి వాళ్ళ నాన్నగారు అది కొని ఇచ్చాడు, ఇది కొని ఇచ్చాడు, బైక్ ఇచ్చాడు, నువ్వు ఏమిస్తున్నావు? చిచ్చి, సిగ్గు ఉండాలి అలాంటి పిల్లలకి. అన్ని ఉన్నా కూడా కంటెంట్ గా లేకపోవటం, తల్లిదండ్రులు హింసించే పిల్లలు నిజంగా దౌర్భాగ్యులండి. నిజంగా వాళ్ళు ఆల్వేస్ కంప్లైనింగ్, కంపేరింగ్. నాకు ఇది లేదు, వారికి అది ఉంది. వాళ్ళ తల్లిదండ్రులు, అరే నీ తల్లిదండ్రులకు ఉన్న స్తోమత బట్టి వారిని ఇంత ఇచ్చారు, తృప్తిగా బ్రతకయ్యా, తృప్తిగా బ్రతకమ్మా. చాలా మంది అంటారు తెలుసండి, నువ్వేం చేసావే నాకు, నువ్వేం చేసావు నాన్న? మగవాళ్ళు అడుగుతారు, ఏం చేసావు నాన్న? అసలు ఏం చేయాలి నీకు? ఎందుకు చేయాలి నీకు? ఎంత ఇచ్చినా తృప్తిగా లేవు కాబట్టి నీకేం చేసినా వ్యర్థం, చీపో అనాలి. నువ్వు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటి. నేను కన్నందుకు నా ఇంకేం చెప్తాడు ఆ తండ్రిని చెప్పండి? కంటెంట్లెస్ లైఫ్. ఆ తర్వాత డిపెండబుల్ ఉంటారు. అంటే వారి మీద మనము దేవుని మీద ఆధారపడగలుగుతామా లేదా? చెప్పండి. మనుషుల మీద ఆధారపడటం కన్నా దేవుని మీదే ఆధారపడటం మనకి ఎప్పుడైనా మేలు. మనిషి ఎప్పుడు ఏ క్షణము మారిపోతాడో, ఎప్పుడు ఏ క్షణము నీ పరిస్థితిని చూసి నేను విడిచిపెట్టి వెళ్ళిపోతాడో తెలియదు. కానీ నువ్వు ఎలా ఉన్నా కూడా, ఏ పరిస్థితిలో ఉన్నా కూడా దేవుడు మారేవాడు కాడంట. నీ అవిశ్వాస మూలమున. ఐ థింక్ రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఒకసారి చూద్దాం. మూడవ వచనం చూడండి. కొందరు అయిననేమి వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోతున్నా. ఎంత గొప్ప మాట అండి. దిస్ ఇస్ గాడ్స్ క్యారెక్టర్. నీకు తెలుసు వాడిని నమ్మలేము, వాడు మోసగాడు, అయినను దేవుడు ప్రేమించాడంటే దేవునికి స్తోత్రము. నువ్వు చేయవలసిన పని త్వరగా చెయ్యి అని యూదా ఇస్కారియోతుతో చెప్పాడండి. ఎంత చక్కటి దేవుడండి. నన్ను మోసం చేస్తావా? త్వరగా చేయరా. ఏంటండి ఈ క్యారెక్టర్? ఎవరిలో ఉంటుందండి ఎంత గొప్ప క్యారెక్టర్? ఈరోజు దేవుడు అదే అంటున్నాడు, మోసం చేస్తావా? త్వరగా చేసేరా. ఎంతకాలం ఇంకా మోసం చేస్తారు నన్ను క్రైస్తవులని చెప్పుకొని? ఎంతకాలం ఈ మోసం బ్రతుకుతారు? మీ క్యారెక్టర్లో మార్పు రాదా? దేవుడు ఇదే ప్రశ్నిస్తున్నాడండి. ఆ చేసే మోసం ఏదో తొందరగా చేసి నన్ను నమ్మేయండి. కీర్తనలు 15వ అధ్యాయం 4వ వచనం ముగించేస్తున్నాను. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. దేవునికి స్తోత్రము. ప్రమాణము చేసిన తర్వాత వాడికి నష్టము కలిగిన దేవుడు తన మాటను దిస్ ఇస్ గాడ్స్ క్యారెక్టర్. అందుకనే గాడ్ ఇస్ సో డిపెండబుల్. అంతగా మనం దేవుని మీద ఆధారపడవచ్చు. మనం నష్టము చేస్తామని తెలిసి కూడా దేవుడు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి నష్టాన్ని అంగీకరిస్తాడంట. ఏం దేవుడు అండి ఇది? ఎంత గొప్ప దేవుడు! ఎవరుకున్నారండి ఇంత చక్కటి దేవుడు? ఆయన ఎంతగా సహిస్తున్నాడు మనల్ని.
మన క్యారెక్టర్ మనకి తెలియపరుస్తుందండి. ఈరోజు నీ స్వభావాన్ని నువ్వు పరిశోధన చేసుకో, పరిశీలించుకున్న తర్వాత ఒకసారి అడుగు, ఎలా సహిస్తున్నావు ప్రభు నన్ను, ఎలా భరించగలుగుతున్నావు? ఇలాంటి స్వభావం కలిగిన దానిని, ఇలాంటి స్వభావం కలిగిన వాడిని ఎలా భరిస్తున్నావు ప్రభు? పూటకో మాట, రోజుకో మాట, పరిస్థితికి ఒక మాట చెప్పే నన్ను ఎలా సహిస్తున్నావు ప్రభు? ఎందుకు నీలో మార్పు లేదు? నాకు కూడా అదే స్వభావము కావాలి ప్రభు. నాకు కూడా అదే మార్పు లేని స్వభావం, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా నువ్వు ఏ విధంగా ఉన్నావో ప్రభువా నన్ను అదే విధంగా మార్చు. ఒకరిద్దాము రండి, ప్రార్థన చేద్దాం. నీ స్వభావాన్ని మీరు పరిశీలించుకోండి. నువ్వు నిజంగా నూతన సృష్ట, ఇంకే అదే పాత రోత స్వభావంతో బ్రతుకుతున్నావా? అడగండి, ప్రభువా ఎందుకు నా స్వభావంలో మార్పు రావటం లేదు ప్రభు? నా ఆలోచనలో మార్పు లేదు, నా మాటల్లో మార్పు లేదు, నా క్రియల్లో మార్పు లేదు, నా చూపుల్లో మార్పు లేదు, నా చేతలలో మార్పు లేదు. అసలు నా స్వభావం ఏమిటో నాకే అర్థం కావటం లేదు తండ్రి. నిన్ను పోలి ఎప్పుడు నడుస్తాను ప్రభువా? తండ్రి, ఎంతకాలం బ్రతుకుంటానో నాకు తెలియదు, కానీ బ్రతుకున్నంత వరకు నాయన నిన్ను పోలి నీ స్వభావం నేను ధరించుకొని నడవాలని నేను ఆశ కలిగి ఉన్నాను. ఆశపడే ప్రాణంని తృప్తిపరుస్తానన్నాము తండ్రి. ఆశపడుతున్నాము తండ్రి, ఇవాళ నీ స్వభావం కలిగి మేము జీవించాలి. మనుషులు మమ్మల్ని నమ్మాలి తండ్రి. ఆధారపడగలిగే నమ్మకం వారికి దయచేయండి. ఎవ్వరు నమ్మకాన్ని మేము బొమ్ము చేయకూడదు ప్రభు. కీడు చేసే వారికి ప్రతిఫలముగా మేలు చేసే స్వభావం నీది నాయన. ఆ స్వభావం మాకును దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఇన్ని లోపాలు పెట్టుకొని ఎంతో మంది క్యారెక్టర్స్ గురించి మేము మాట్లాడుకుంటున్నాము తండ్రి. క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నాము ప్రజలది నాయన ప్రభు. మమ్మల్ని మన్నించు తండ్రి, మమ్మల్ని క్షమించు ప్రభు. అయినా నీలా ప్రేమ, నీలా ఓర్పు, నీలా సహనము, నీలాంటి ధైర్యము, నీలాంటి విశ్వాసము, నీలాంటి నిబద్ధత మాకును దయచేయవా తండ్రి. నీ ఆత్మను అనుగ్రహించు ప్రభు. ఎన్నో మార్లు పిలుస్తున్నాము నిన్ను మా జీవితంలో కానీ మా స్వభావంలో మార్పు నాయన తండ్రి మేము పొందుకోలేకపోతున్నాము. ఈరోజు మా స్వభావంలో మార్పు కోసం నేను మా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాము. యేసయ్యా, యేసయ్యా, ఆ జీవితంలోకి మరొక్కసారి నేను ఆహ్వానిస్తున్నాము ప్రభు. అయినా నీ దగ్గరకు వచ్చి ఉన్నాము నాయన. మా స్వభావంలో, మా గుణంలో లోపాలు ఉన్నాయని తెలియపరచటకు నాయన నీ సన్నిధి మేము చేరి ఉన్నాము తండ్రి. ఆయన మా వల్ల కావటం లేదు నాయన మార్పు పొందడం. నన్ను బలపరచు అని యందు నేను సమస్తము చేయగలుగుతాను. నీ బలమును నాకు ప్రసాదించు యేసయ్యా. నీ శక్తిని, నీ ఆత్మను నాకు దయచేయి నాయన ప్రభు. నా స్వభావంలో ఒక నూతన మార్పు నాయన ప్రభు తీసుకురండి నాయన. కోపము, ద్వేషము, అసూయ, కుట్ర, ముచ్చట్లు, ఇతరును వేలెత్తి చూపించి అనవసరమైన విషయాల్లో జోక్యము చేసుకొని సంబంధము లేని వాటిలోనైనా తలదూర్చి అన్నీ తెలిసినట్టు నటిస్తూ, పరిశుద్ధులుగా నటిస్తూ ఆయన జీవిస్తున్నందుకు నాయన నన్ను క్షమించు ప్రభు. ఈ స్వభావంతో కాదు నాయన, ఈ పోలికతో కాదు నాయన నేను బ్రతకవలసింది. నీ పోలికతో నిన్ను ధరించుకొని నేను బ్రతకాలి తండ్రి. I want to live in the fullness of Christ. నిన్ను సంపూర్ణంగా ధరించుకోవాలని ఆశతో యేసయ్యా నీ దగ్గరికి వచ్చాను. నా ప్రార్థన ఆలకించు తండ్రి. నా ప్రార్థనకు ప్రతిఫలము దయచేయండి తండ్రి. ఈ రోజు నుండి నూతన స్వభావంతో, క్రీస్తు స్వభావంతో నన్ను నింపు యేసయ్యా. పూర్ణ మనసుతో ప్రార్థిస్తున్నాను ప్రభు.
ఆయన పాతవన్నీ గతించిపోవాలి యేసయ్యా, గతించిపోయేలాగా సహాయం చేయి తండ్రి. నా వల్ల అయితే కావటం లేదు తండ్రి, నీ ఒక్కడవే చేయగలుగుతావు. నన్ను మార్చగలిగే దేవుడు నీ ఒక్కడవే, ఎవరు లేరు నాయన, ఎవరు లేరు నాయన. ఈ రాజ్యములో నేను ఉండాలి, పరలోకములో నేను ఉండాలి నాయన. ఈ కుమారుడు గాని కుమార్తె గాని వధువుగా నేను ఉండాలి నాయన. అలా ఉండాలంటే నాయన నా స్వభావంలో మార్పు రావాలి నాయన. నన్ను మార్చు యేసయ్య, నన్ను మార్చు తండ్రి. ఆయన ఈ నూతన కార్యమును ప్రారంభించి ఉన్నావని నేను నమ్ముతూ, నేను చనిపోయేక మునిపే, ఈ లోకముని విడిచిపెట్టక మునిపే నిన్ను ధరించుకొని నాయన నీ సన్నిధి నేను చేరుతానని నమ్మకముతో ఈ చిన్న ప్రార్థన మిక్కిలి వినయముతో నీ కుమారుడైన మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో కానుకలు పట్టుకున్నాము.